స్పెయిన్ ఆర్టిస్టు పాబ్లో పికాసో గురించి. పాబ్లో పికాసో 1881లో 25/10/1881 స్పెయిన్లోని మలగాలో పాబ్లో పికాసో జన్మించాడు. ఇతడు 20వ శతాబ్దిలో వచ్చిన చిత్ర కళాకారులలో అత్యంత ప్రసిద్ధి చెందినవాడు పికాసో. అతని పరిశోధక మేధస్సు అనేక రకాల శైలులను, మాధ్యమాలను అనుసరించింది. 1901లో చిత్రించిన తల్లి ప్రేమ అనే నీలవర్ణపు చిత్రం అద్భుత కళాఖండంగా నిలిచింది. తల్లి తన బిడ్డను ఒడిలో కూర్చోబెట్టుకొని తన బుగ్గను శిశువు తలకు ఆనించి కళ్ళు మూసి తన్మయత్వం చెందుతుంది. ఆ తన్మయత్వం చిత్రపటములోని అంచులను దాటి ప్రపంచం మొత్తం వ్యాపిస్తున్నట్లు అనుభూతి చెందుతాము. 1937 ఏప్రిల్లో ఫ్రాంకో జర్మన్ మిత్రపక్షాలు పురాతన గుయెర్నికా రాజధాని బాస్క్ని బాంబులతో నేలమట్టం చేసిన ఒక ప్రత్యేక సంఘటనకు పికాసో ప్రతిస్పందన ఈ చిత్రం. దీనిలో ఎద్దులను, గుర్రాలను చూపుతూ ఎద్దులు ఫ్రాంకో తరపు ఉన్న అత్యాచారపు సైన్యాలు, గుర్రాలు ఎదురు తిరిగిన ప్రజానీకం. ఎద్దును దౌర్జన్యానికి చిహ్నంగా, గుర్రాన్ని సాత్విక చిహ్నంగా చిత్రించాడు. ఆ చిత్ర ఇతివృత్తం ఎద్దుల కుమ్ములాట, అమాయకుల ఊచకోతగా అభివర్ణించి ఈ క్రింది చిత్రాన్ని చిత్రించి ప్రపంచానికి అందించాడు పికాసో. 8/4/1973లో ఫ్రాన్స్లోని మోగిన్స్లో పికాసో స్వర్గస్థుడైనాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.